హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొబైల్లో విండోస్ని ఎలా రన్ చేయాలో తెలుసుకోబోతున్నాం. దీనికి కావాల్సి వచ్చిన వెబ్సైట్స్ అంటే గిట్హబ్ ఇంకా ఎన్జీరాక్. గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను ముందే లాగిన్ అయ్యాను కాబట్టి ఇలా ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. సో నేను క్లోజ్ చేసి ఇన్కాగ్నిటోలో కొత్తగా లాగిన్ అయ్యి చూపిస్తాను. సో ఇక్కడ సెర్చ్ బార్లో మీరు గిట్హబ్ అని టైప్ చేయాలి. ఇక్కడ వచ్చే లింక్ని దేన్ని క్లిక్ చేయొద్దు, ఓన్లీ గిట్హబ్. నేను ఏ లింక్ అయితే క్లిక్ చేస్తున్నానో దాన్ని. ఇక్కడ మిమ్మల్ని సైన్ అప్ అని అడుగుతుంది. సో సైన్ అప్ మీరు చేసుకోండి. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. సో ఇన్స్టాగ్రామ్లో ఎలా సైన్ అప్ అవుతారో సేమ్ టు సేమ్ అంతే. కాకపోతే కొన్ని పజిల్స్ అడుగుతుంది. దేన్ని క్లిక్ చేయకుండా కంటిన్యూ కొట్టేసేయండి. ఆప్షన్స్లో కూడా ఆల్రెడీ నా క్రెడెన్షియల్స్తో నేను లాగిన్ అవుతున్నాను. సో ఇంటర్ఫేస్ వచ్చి ఇలా ఉంటుంది. మనం ఒక కొత్త రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. సో దీనికంటే ఒక నేమ్ అయితే ఇవ్వాలి. ఇది మీ ఆప్షనల్, మీ ఇష్టం వచ్చిన నేమ్స్ అయితే ఇవ్వచ్చు. నేను రాహుల్ 17 అని అయితే ఇస్తున్నాను. ఇది ప్రైవేట్లో ఉండాలి, చూసుకోండి. పబ్లిక్లో ఉంటే ఎర్రర్స్ వస్తాయి. అయితే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సీక్రెట్స్ అండ్ వేరియబుల్స్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి యాక్షన్స్ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ సీక్రెట్ అడుగుతుంది కదా రిపాజిటరీది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ నేను ఏదైతే ఇస్తున్నానో అదే నేమ్ని మీరు ఇవ్వండి. క్యాపిటల్స్ని అండర్స్కోర్స్ని జాగ్రత్తగా చూసుకోండి. సో సీక్రెట్ కోసం మనకు కావాల్సింది ఎన్జీరాక్ వెబ్సైట్. నేను కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎన్జీరాక్ అని అయితే నేను టైప్ చేస్తున్నా. దీనికి స్పెషల్గా సైన్ అప్ అవ్వాల్సిన అవసరం లేదు, గిట్హబ్తోనే సైన్ అప్ అవ్వచ్చు. ఇందాక మీరు లాగిన్ అయితే సో లాగిన్ క్లిక్ చేసి ఇవన్నీ యాక్సెప్ట్ చేసేయండి. ఇక్కడ లాగిన్ విత్ గిట్హబ్ అని అయితే కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా లాగిన్ అవుతారు. సో ఇక్కడ ఏజెంట్స్ ఇన్ని కనిపిస్తున్నాయి కదా, అందులో విండోస్ ఒకటే క్లిక్ చేయండి. వేరే క్లిక్ చేస్తే ఎర్రర్స్ ఉంటాయి. అది నేను వేరే వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఆథరైజేషన్ టోకెన్ అని పైన ఉంటుంది. యువర్ ఆథరైజేషన్ టోకెన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న టోకెన్ని కాపీ చేసుకోండి. ఇదే మన సీక్రెట్. ఇక్కడ సీక్రెట్లో పేస్ట్ చేసేయండి. అండ్ నోటిఫికేషన్ అయితే రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఒక 5 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేద్దాం, లేకపోతే ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ యాక్షన్స్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సెటప్ ఏ వర్క్ ఫ్లో అని ఉంటుంది కదా, యువర్ సెల్ఫ్. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు అనేది ఒక కోడ్ అయితే పేస్ట్ చేయాలి. అది నేను నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసే విధానం వేరే ఉంటుంది, లాస్ట్లో నేను మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ కోడే మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసిన కోడ్ని కింద ఇక్కడ పేస్ట్ చేయండి. సగం పని అయిపోయినట్టే. ఓకే, కమిట్ చేంజెస్ అనేది అయితే కొట్టండి.
ఇక్కడ ఇలా వచ్చిందో లేదో చూసుకోండి, కామెంట్ కొట్టండి. సో క్రియేట్ అయింది. 5 సెకండ్స్ ఇక్కడ వెయిట్ చేద్దాం, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. సో మళ్ళీ యాక్షన్స్ అయితే క్లిక్ చేయండి. డైరెక్ట్గా క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో అందుకే పక్కనున్న సిఎల్ని క్లిక్ చేసి అప్పుడు దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రన్ యాజ్ వర్క్ ఫ్లో వస్తుందో లేదో చూడండి. ఇప్పుడు ఈ నేమ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మొబైల్లో క్రియేట్ అయినట్టే దీన్ని క్లిక్ చేయండి, బిల్డ్. ఇక్కడ అన్ని టిక్స్ వచ్చాయో లేదో చూసుకోండి. రాలేదంటే పైన రీరన్ జాబ్స్ అని వస్తుంది. సో అయిపోయినట్టే. ఇంకా ఎండ్ పాయింట్స్లోకి వెళ్ళండి, వేరే వెబ్సైట్ NGRockలో. ఇక్కడ లింక్ అనేది స్లాష్ తర్వాత ఏదైతే ఉందో దాన్నే కాపీ చేయాలి. నాకు 0 నుంచి వచ్చింది, మీకు ఏదన్నా రావచ్చు. సో నేను ఇక్కడ ఎలా కాపీ చేస్తున్నానో అలా చేయండి. ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, అక్కడ 9 అనేది వదిలేశాను చూసినట్టయితే. సో నేను అది రికార్డ్ చేస్తున్న టైంలో చూసుకోలేదు, దానివల్ల నాకైతే ఎర్రర్ వచ్చింది. సో కన్ఫ్యూజ్ కాకండి, నేను ఈ వీడియోలో ఎర్రర్ కూడా ఉంది, చూసుకోండి. సో దీనికి ఒక అప్లికేషన్ అయితే మనం వాడాల్సి వస్తుంది, ప్లేస్టోర్లో కూడా దొరుకుతుంది, రిమోట్ డెస్క్టాప్. అది అప్లికేషన్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను కాబట్టి ఇలా చూపిస్తుంది. సో నేను క్లియర్ చేసేస్తున్నాను దీన్ని. ఇక్కడ మీరు ఇందాక కాపీ చేసిన URLని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ డీటెయిల్స్గా తప్పించాను, ఒకసారి మళ్ళీ చేస్తాను. ఇందాక చూడండి. మీరు ఇందాక చూసారు కదా, నేను ఒక 9 అయితే కాపీ చేయలేదు, సేమ్ అలానే పేస్ట్ చేస్తా. సో ఎర్రర్ అయితే వచ్చింది. యూజర్ నేమ్ అనేది రన్నర్ అడ్మిన్, అది కోడ్లో కూడా ఉంటుంది, చూసుకోండి. సో దీన్ని కాపీ చేసుకుని అక్కడ పేస్ట్ చేసేయాలి. పాస్వర్డ్ కూడా అదే కోడ్లో ఉంటుంది, చూసుకోండి. ఎవరికైనా ఇది సేమ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ సేమ్ ఉంటుంది. URL అనేది డిఫరెంట్గా వస్తుంది. సో పాస్వర్డ్ నేను కూడా కాపీ చేస్తున్నాను. ఏమైనా ఎర్రర్ వస్తే మళ్ళీ GitHubలోకి వెళ్ళి వర్క్ ఫ్లోస్లో చెక్ చేసుకోవాలి, అక్కడ రీరన్ చేసుకోవాలి. ఓకే డన్. అయితే నేను 9 అనేది కాపీ చేయలేదు, అది అలానే ఉంది. సో నాకైతే ఎర్రర్ వచ్చింది, చూడండి. సెషన్ ఎండెడ్ అని అయితే చూపిస్తుంది. సో అలాంటి మిస్టేక్స్ మీరైతే చేయకండి, సింపుల్గా అయిపోతుంది ఎర్రర్స్ లేకుంటే. ఎర్రర్స్ ఉంటే టైం ఎక్కువ పడుతుంది. సో మీరు చూసినట్టయితే నాకైతే అవ్వలేదు, సెషన్ ఎండెడ్, క్యాన్సిల్. అయితే నేను టోటల్గా రిమూవ్ చేసి ఇప్పుడు URLని ఫుల్గా కాపీ చేస్తాను. మినిమైజ్. NGRock వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ ఉన్న కోడ్ని ఫుల్గా కాపీ చేయాలి. నేను ఇప్పుడు చూస్తే ఫుల్గా కాపీ చేశాను, చూడండి. అక్కడి వరకే చేయాలి ఎవరైనా. సేమ్ ఇప్పుడు అలానే పేస్ట్ చేయండి అదే లింక్ని. చూసుకోండి, లింక్ పేస్ట్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఉండద్దు. సో ఇందాక నేను ఇచ్చిన పాస్వర్డ్ యూజర్ నేమ్ అదే, పేరు మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. నేను బన్నీ అయితే ఇస్తున్నాను. సేవ్.
ఇంకా మన ఆర్డిపి క్రియేట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఏ ఎర్రర్ అనేది అయితే రాదు. సో విండోస్ 10 అనేది అయితే ఇప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ కనిపిస్తున్న దాన్ని క్లోజ్ అయితే చేయకూడదు, మినిమైజ్ చేయాలి. క్లోజ్ చేస్తే ఇంకా మీకు లైఫ్ లాంగ్ వర్క్ అవ్వదు. సో క్లోజ్ చేయకండి. చూసినట్టయితే నాది విండోస్ 11, ఆర్డిపి ఏమో విండోస్ 10. ఈ ఆర్డిపి అనేది మీకు ఒక 50 మినిట్స్ వరకు వస్తుంది మ్యాక్సిమం. 50 మినిట్స్ తర్వాత ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత మళ్ళీ గీట్ హబ్లోకి వెళ్ళి ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ టిక్స్ వచ్చాయి కదా, అక్కడ రీరన్ కొట్టుకోండి, అంతే అయిపోతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే దీని ర్యామ్ ఎంతో చూద్దాం. ఇక్కడ ర్యామ్ చూస్తే 8 GB దాకా ఉంది చూడండి. 8 GB ర్యామ్. ఇంకా అలానే AMD గ్రాఫిక్ కార్డ్తో బిల్ట్ అయ్యింది. సో ఇది చాలా స్మూత్గా రన్ అవుతుంది.